అన్న ఏంది బీసీఐ పార్టీ ప్రోగ్రామ్ పెద్ద జాతరను సందర్శించే విధంగా ఉంది. మరి నిజంగా బీసీలకు రాజ్యాధికారం రాబోతుందా ఇక్కడ? ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు. ఈ కార్యక్రమం ముఖ్య అంశం ఏంటంటే 139 కులాలుగా విభజించబడ్డటువంటి బీసీలను ఏకం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మా బీసీలను మోసం చేస్తూ వీళ్ళ మాయమాటలతోటి మా ఇక్కడ ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీల్లో మా వాళ్ళని కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళు చెప్పిందే వీళ్ళు ఆచరణ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాటిని కూడా మేము చెక్ పెడతాము. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అని చెప్పేసి అబద్ధాలు మాయమాటలు చెప్పి, అలాగే బీసీలే మా ఎన్నెముక, బీసీలు లేదే మేము లేము అని చెప్పేసి మాయమాటలు పలికి ఎలక్షన్ ముందేమో యాదవ్ గారు అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ గొల్లడి కాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని మనం బాగా గమనించాడు మిత్రులారా. ఎలక్షన్ ముందు వచ్చేసి నాయి బ్రాహ్మణుడు అయిపోయాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మంగళాడు అయిపోయాడు. ఎలక్షన్ ముందు వచ్చేసి రజకాయన అన్నాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేసేమో సాకులోడు అంటున్నాడు. అలా ఉంది ఈ రాజకీయ నాయకుల యొక్క పరిపాలన. కాబట్టి ఈ కులాలు చరిత్ర పుటంలో గొప్ప చరిత్ర కలిగినటువంటి మూలవాసులుగా నిర్మింపబడినటువంటి ఆది నుంచి ఉన్నటువంటి కులాలు బీసీ కులాలు. చరిత్రలో ఎక్కడ కూడా ఈ రోజు మనం కీర్తింపబడుతున్నటువంటి 2 అగ్ర కులాల్లో ఒక్క పారాగ్రాఫ్ కూడా లేదు. భగవద్గీతలో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఖురాన్లో కావచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి 139 కులాల యొక్క శక్తిని తెలియపరచడం కోసం ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు జరుగుతాయి. 2029 ఖచ్చితంగా మేము ఏ అగ్రకుల పార్టీలకు ఓటు వేయమని చెప్పేటువంటి మా నాయకులకి మేము నమ్మము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎలక్షన్లు బీసీల సత్తా కాదు, బీసీలతో పాటు బీసీలు నమ్ముకున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలుపుకొని రేపు రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లి మేము గెలుపు దశలో ముందుంటామని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో బీసీఐ పార్టీ రాజ్యాధికారం సాధించబోతుందా? మరి ఒకటే చెప్తున్నా, 100% సింహభాగమైనటువంటి బీసీల యొక్క ఓటు బ్యాంకు 55-60% ఉంది. ఈ దోపిడీ గురిపోబడిన కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ కులాలను కూడా మేము కలుపుకుంటే 80% పైన ఉన్నాయి. మాకు కావాల్సింది అంటే గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యాన్ని నింపేటువంటి ఒక నాయకుడు ఈ రోజు మాకు వచ్చాడు. కాబట్టి మేము సగౌరవంగా ధైర్యంగా ముందుకొచ్చి ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకొని మేము సత్తా చూపిస్తాము. ఆ సత్తా దిశగానే ఈ బీసీవై సింహగర్జన అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. అన్న ఎక్కడ నుండి వచ్చారు? మేము విశాఖపట్నం సార్. ఇక్కడ చూస్తుంటే పెద్ద ఎత్తున బీసీల సభలా కనిపించిన పెద్ద జాతరలా అనిపిస్తుంది. నిజంగా వచ్చే ఎన్నికల్లో కావచ్చు బీసీలు సత్తా చాటబోతున్నారా మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా? సత్తా చాటడం కాదు సార్, ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చే దిశలోనే పరిగెడుతుంది. మీరు ఇక్కడ జనం చూసారు, ఇప్పుడు ఇంకా బయలుదేరి వస్తున్నారు. మాకు అనేక రకాల దగ్గర మధ్యలో పోలీసులు కూడా ఆపడం జరుగుతుంది. జెండాలు కట్టుకొని ఫ్లెక్సీలు కడితే ఇది చాలా దారుణం కదా. కోర్టు పర్మిషన్ తీసుకుని ఈ రోజు మేము వచ్చాం కదా, మరి బళ్ళు ఆపడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? దాని మీద మేము సీరియస్ గా తీసుకున్నాము. ఈ రోజు సుమారుగా నాకు తెలిసి 2 లక్షల మందితో ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. గత 15 రోజులు బట్టి అన్న పిలుపునివ్వడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా ఏదో మన బస్సులో ₹1,00,000 2 లక్షల రూపాయలు ఆయన ఇస్తే బస్సులు వేసుకొచ్చిన వీళ్ళు ఎవరూ కూడా కాదు. అది మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆయన ఒక క్లియర్ గా చెప్పారు. ఎవరైనా ఈ బహుజన పార్టీ మంది అనుకుంటే స్వచ్ఛందంగా రమ్మని చెప్పడంతో మేము ఖచ్చితంగా ఒక్కొక్క మనిషి ₹2,000 ఒకరు ₹1,000 వేసుకొని బస్సులు వేసుకొని కార్లు వేసుకొని ఈ రోజు ఇంత దూరం రావడం అనేది నిజంగా బీసీవై పార్టీకి పూర్వ వైభోగం వస్తుందని అనుకున్నానికి ఎంత తేడా లేదు సార్. అంటే ఇక్కడ ఇతర పార్టీలో వైసీపీలో కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వాలు కూడా చాలా మంది బీసీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, బీసీ నాయకులు కార్యకర్తలుగా ఉన్నారు. అటువంటి వాళ్ళకు బీసీవై పార్టీ తరఫున ఏం చెప్పబోతున్నారు? బీసీలకి రాజ్యాధికారం వస్తే కదా మొత్తం ప్రతిదీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాదవ్స్ వీళ్ళంతా కలిపి ఎవరు అంటే మాకెంత అనేది మా జనం ఎంత ఉంటే మాకు అన్ని సీట్లు కావాలనేదే మా డిమాండ్ అండి. ఎందుకంటే అది మాకు ఉదాహరణకి ఒక బీసీ నాయకులుగా యాదవ్ కమ్యూనిటీ నుంచి 70 లక్షల మంది ఉన్నాము, మాకు 4 ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. ఇది అన్యాయం కదా, దీన్ని ఖండిస్తున్నాము. అలాగే న్యాయ బ్రాహ్మణ్స్ ఉన్నారు, విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారు,
తర్వాత మీరు వీళ్ళందరికీ ఎలా వస్తుంది, న్యాయం జరగట్లేదు, వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఓసీలే మొత్తం వాళ్ళే జనరల్ కింద తీసుకొని వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ఎక్కి తొక్కుతున్నారు. దాన్ని మేము అణచడానికి ఈ బీసీఐ పార్టీ పుట్టిందని మాత్రం చెప్పగలం సార్. ఇక్కడ ప్రజలు కూడా బీసీ యొక్క ప్రజలు కూడా ఓన్లీ ఓటు యంత్రాలుగానే ఆధిపత్య వర్గాలను వినియోగించుకుంటున్నాయి. ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ బీసీలకే ఓటు అని చెప్పేసి మీరు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి ఎటువంటి అంశాలపైన మాట్లాడచ్చు? ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూపిస్తూ, ఇక్కడ పేదలు అన్యాయం చూపిస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఈ టీడీపీలో కానీ వైసీపీలో కానీ అరుగులైన వాళ్ళకి కార్డులు రాగాని, అరుగులైన వాళ్ళకి పెన్షన్లు కానీ కాదులండి, అవన్నీ ఒక కుంభకోణం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ పార్టీ విధేయులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. నిజమైన అరుగులకి పెన్షన్లు లేవు, నిజమైన అరుగులకు రేషన్ కార్డు లేదు, నిజమైన అరుగులకి ఇల్లులు కూడా లేవు. అలా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద మా పార్టీ వస్తే అందరికీ సమన్వయం చేస్తామని చెప్పి